హలో అండి, వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్. ఈ వీడియోలో పెసరకట్టు చారు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. గొంతు బాగోనప్పుడు లేదా మంటగా ఉన్నప్పుడు కారంగా తినాలంటే కష్టంగా ఉంటుంది. సో కారం లేకుండా ఈ చారుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం మనకి పెసరపప్పు అవసరం. ఈ పెసరపప్పు చాలా చలువ చేస్తుందండి వంటికి. సో ఈ పెసరపప్పుతో చారు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని నీటిలో నానబెట్టుకోవాలండి ఒక అరగంట సేపు. సో తర్వాత కుక్కర్లో పెసరపప్పు వేసుకుని 2 కప్పులు వాటర్ పోసి అందులో కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు, అలానే ఒక 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలండి. సో విజిల్స్ వచ్చేసాయి, పెసరపప్పు చక్కగా ఉడికిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు స్మాష్ చేసేసుకుందాం. నేను పప్పు గుత్తి అలాంటిదేం యూస్ చేయట్లేదు, ఇది బాగా ఉడికిపోయింది కాబట్టి గరిటెతోటే కలిపేస్తున్నాను. పూర్తిగా కుక్ అయిపోయిందండి, ఎక్కడ బద్దలా లేకుండా సాఫ్ట్గా. చూసారు కదా, చక్కగా కుక్ అయిపోయింది పెసరపప్పు. ఇప్పుడు ఇందులోకి 4 నుండి 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను. మీరు స్పైసీగా తినేటట్టయితే 8 నుండి 9 పచ్చిమిర్చి వరకు వేసుకోవచ్చు. ఇందులో ఎక్కడ కూడా కారం యూస్ చేయమండి, మనం మొత్తం చిల్లీతోనే చేస్తాము. సో ఒక పెద్ద టమాటో కూడా యాడ్ చేసుకోవాలి, అలానే ఒక ఆనియన్ని పీసెస్లో కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేటప్పుడు నేను ఈ టమాటో, ఆనియన్, చిల్లీస్ వేయలేదు. పప్పు ఉడికించిన తర్వాత ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఇలా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 4 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసి దీన్ని బాయిల్ చేసుకోండి. సో ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. సో ఈ చారు మరిగేంత వరకు దాన్ని ఇలా కుక్కర్ పైన బాయిల్ చేసుకుందాం. మరిగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. ఆయిల్ని హీట్ చేసుకుని ఇందులో తాలింపుకు వేయాల్సిన పదార్థాలన్నీ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, వెల్లుల్లి, అలానే ఎండుమిర్చి. కారం ఉండదు కాబట్టి ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండకుండా ఉంటుంది. తాలింపుకి 2 గరిటెలు ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ తాలింపులోకి మనం మరక్కాసుకున్న చారుని తిరగేసేసుకుందాం. ఇష్టం ఉన్నవారు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా ఈ చారులో యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. సో అంతేనండి, పెసరకట్టు చారు రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ మరగనిచ్చి ఇది దింపేసుకోవచ్చు. కొత్తిమీరతోటి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, రసం సాంబారే కాకుండా ఇట్లా కొత్తగా పెసరకట్టు చారు కూడా అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. అలాగే కారం యూస్ చేయలేదు కాబట్టి మనకి ఎక్కడ కూడా కారం తగలదు. అంతా మిర్చితోనే లైట్గా కారం ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది, కానీ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యితోటి కూడా ఇష్టం ఉన్నవారు తినచ్చు, అది కూడా బాగుంటుంది. సో మీరు కూడా కొత్తగా ఇలా పెసరకట్టు చారుని తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. Subscribe my lifestyle. Thanks for watching. Bye bye.